విషయాలు తెలియజేయాలని కోరుతూ, ఆరోగ్యం అనేది మహాభాగ్యం. మనం ఒంటికి పరిశుభ్రతకి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తామో, పరిసరాల యొక్క వీధులు కానీ మన ఇళ్ల ముందు కానీ ఉన్న ప్రతి అపరిశుభ్రం ఉన్న ప్రతి దానిని కూడా మనం కొంతవరకు మన బాధ్యతగా తీసుకొని పరిసరాల పరిశుభ్రత మన పిల్లలు అదేదాలు మనం అదేదాలు వస్తూ ఉంటాం. పిల్లలకు కూడా మంచి ఆహార పోషణ ఇవ్వవలసిందిగా, అక్కడి నుంచే వాళ్ళ యొక్క చదువులు లేకపోతే వాళ్ళ యొక్క మైండ్ పరిశీలన అంటే చక్కగా ఆలోచన చేయాలంటే మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి ఫుడ్ పెట్టాలి. ఇందాక చెప్పారు ఒక చిన్న విషయాన్ని, ఆరోగ్యం చెడడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాము. ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి మనం ఆలోచన చేయకుండానే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటంటే ప్రతి సంవత్సరము ఆరోగ్య దినోత్సవం రోజు ఒక థీమ్ పెట్టి ఆ థీమ్నే సంవత్సరం మొత్తాన్ని పాటించడానికి, దాని ప్రకారంగా మన ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించాలి అని చెప్పని ప్రయత్నిస్తూ ఉంటుంది, పథకాలు అనేది తీసుకొస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం దాని థీమ్ ఏంటంటే హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్. అంటే ఏం లేదు, మన పుట్టుక కానీ మన ఆరంభం కానీ బాగుంది అంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది అని. అందుకని చెప్పని ఈ సంవత్సరం థీమ్ అది వచ్చింది. దీంట్లో ఏంటంటే ఎక్కువ శాతం గర్భిణీ స్త్రీలు, మళ్ళీ అది కాక జననాలు, గర్భిణీ స్త్రీల యొక్క మరణాలు, జనన మరణాలు ఇవన్నీ తగ్గాలి అని చెప్పని, వాళ్ళందరూ బాగుండాలి అని చెప్పని చాలా పథకాలు ఉన్నాయి మనకు ఆల్రెడీ. అంగన్వాడీ నుంచి ఫుడ్ రావడం కానీ, మన ఆశా కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి గర్భిణీ స్త్రీని హాస్పిటల్కి తీసుకెళ్లడం కానీ, తీసుకొని రావడం కానీ, చాలా జాగ్రత్తగా చూసుకోవడం కానీ, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది మీకు తెలుసు, కానీ చాలా మందికి మీ జనాల్లో కూడా కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. ఆశాలు ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. కనుక తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పాలనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మనకు వచ్చే సర్వీసెస్ అనేవి చాలా ఉన్నాయి. మీరు మీ ఆశాన్ని అడిగితే వాళ్ళు ఏమేమి ఇస్తున్నారు అని చెప్పడానికి ఒక లిస్ట్ సరిపోదు అన్నమాట. కానీ ఏంటంటే జనాలు ఎవరికి ఆ విషయం తెలియదు. ఏంటంటే ఆశ వస్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఆశాలు అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తారు. కాకపోతే ఏం జరుగుతుంది అంటే జనాలు వాళ్ళకి కావాల్సినవి వరకు తీసుకొని మిగతా చెప్పినవి కూడా వినకుండా పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ అలా చేయకుండా ఆశాలు చెప్పిన ప్రతిదీ విన్నారు అంటే మీకు చాలా తెలుస్తుంది అనమాట. మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి అని కూడా వాళ్ళకి తెలుసు. మీకు ఒంట్లో బాగోకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో చెప్పగలుగుతారు, వెంటనే వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేయగలుగుతారు, ఇవన్నీ చేయగలుగుతారు. కనుక మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే, గర్భిణీ స్త్రీలకైనా కాదు మామూలు జనాలకైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా మీ ఆశా కార్యకర్తలకి ఒకసారి చెప్తే వాళ్ళు మీకు తదుపరిగా ఎలా చేయాలి, ఎలా అందుబాటులోకి రావాలి అనేది చెప్తారనమాట. మనకి ఇక్కడ హాస్పిటల్ దాన్ని వదలొద్దు, అంటే ఆశను వదులుకోకుండా వినేటట్టుగానే 1-2 సార్లు వినేలాగా చేయండి. ఎందుకంటే డాక్టర్ చెప్పినట్టుగా ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే బిడ్డ ఆరోగ్యంగా పుడితే జీవితం అంతా కూడా ఆరోగ్యంగా పెరుగుతారు అనే థీమ్ని ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు. ఆ సందర్భంగా మీరందరూ కూడా గర్భిణీ స్త్రీలకి వాళ్ళు వినకపోయినా వెంటనే సర్దు చూపించిపోయినా కొంచెం ఓపికగా వాళ్ళకి ఇలాంటి సమాచారం నుంచి వారికి అంతే పథకాలన్నింటిలో కూడా సక్రమంగా చేయాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి తహసీల్దార్ గారిని మాట్లాడుతున్నాం. చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరూ కూడా ఆల్మోస్ట్ 35-40 ఇయర్స్లో ఉన్నారు. కాకపోతే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మన మొత్తం ప్రపంచంలో మొన్న సునీత విలియమ్స్ గారు అక్కడెక్కడో 9 నెలలు ఉండి వచ్చారు, వాళ్ళ హైర్ ఇలా నిలుస్తుంది, ఇదంతా మీరు చూసే ఉంటారు. వాళ్ళు నడవలేకపోతున్నారు, వాళ్ళు నడవడానికి టైం పట్టుద్దా, వాళ్ళు ఇన్నాళ్ళు ఎగురుతూనే ఉన్నారా, ఇదంతా చూసి ఎందుకు ఇలా జరిగింది ఇవంతా ఒక అన్వేషణలాగా పెట్టారు. అయితే వాటన్నిటికీ సమాధానం లేకే కదా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు, అంతేనంటారా? మరి ఎందుకు నడవలేకపోతున్నారు? అదంతా క్వశ్చన్ మార్కే కదా. ఈ క్వశ్చన్ మార్క్ వెనకాల ఒక పెద్ద క్వశ్చన్ దాగుంది. అదేంటంటే, మన జీవితాంతం శోధించిన ఒక విషయం మాత్రం తెలుసుకోలేము.
ఎంత పెద్ద సైంటిస్టులన్నా లైఫ్ లాంగ్ శోధించినా కూడా ఒక విషయం తెలుసుకోలేదు. ఆ విషయం ఏంటంటే మనలో ఏం జరుగుతుంది. ఒక పెద్ద సైంటిస్ట్ అయినా కూడా తనలో ఏం జరుగుతుంది, ఈరోజు నా ఫుడ్ అరిగిపోయిందా, నేను తిన్నది అరగంటలో అరిగిందా, నా తిన్నది గంటలో అరిగిపోయిందా అని తీసుకెళ్ళి బాడీని స్కానింగ్లో కూర్చోబెట్టలేదు. మనలో ఏం జరుగుతుంది అనే విషయం మనకు తెలియదు. కాబట్టి లోపలికి వెళ్ళి ఆ ప్లేట్ ఫుడ్లో మీ పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా ఏముంది అనేదాన్ని ఒకసారి ఆలోచించుకోండి. అలాగే మన లోపల ఏం జరుగుతుందో ఎట్లా తెలీదో మా కౌన్సిల్ గారు చెప్పినట్టు ఆ ప్యాకెట్ ఫుడ్లో ఏముందో కూడా మనకు తెలియదు. ఆ చిన్న చిన్న అక్షరాలతో రాసిన ఆ పదాలు ఏంటో కూడా నాకు తెలియదు. ఏళ్ళ తర్వాత మన పిల్లలే ఇంత స్వచ్ఛమైన మనం వాడే పీల్చే గాలి, మనం వాడే వాటర్ వాళ్ళకి దొరుకుతుందో కూడా లేదో చెప్పలేం. వీలైనంత వరకు కూడా మనం కాలుష్యాన్ని ప్రొవైడ్ చేయకుండా అంటే పెంపొందించకుండా చూసుకుంటాం. అంతకు మించి ఎవరైనా మెంటల్గా ఈ హెల్త్ ఉంటే మా కోర్టుకు వచ్చి చెప్తే వాళ్ళకి మెంటల్గా ఈ హెల్త్ పోయేలాగా ఎక్కడికి పంపించాలో మేము అక్కడికి రిఫర్ చేసి కన్సల్ట్ హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ అక్కడికే ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో వాళ్ళకి పంపించేలాగా మేము కోర్టు నుంచి చేస్తాం. మరి మీ అందరికీ ఈ సందేశం అర్థమైందని కోరుకుంటున్నాను.